హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి భాగంగా మనకు 14,582 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ దీని ఫీజ్ ప్రాసెస్ ఏంటి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఈ వీడియోలో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు అయితే చూడండి. అండ్ అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలని. నేను కిందకి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్డ్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే ఈ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన అప్లికేషన్లు ఉంటుంది కదండి, ఖచ్చితంగా చేసి ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా రిజిస్టర్ అయితే ఎవరైతే కాలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి నా బయోలో ఉంటుందండి. అక్కడ మీరు వెళ్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అక్కడ ఒక వీడియో అంటే పోస్ట్ చేశాను. ఆ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, దీంట్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేయండి. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చండి. ఏమైనా కరెక్షన్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఒకసారి కిందికి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది కదండి, దీన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ సిజిఎల్ అని ఇక్కడ ఉందండి. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 9/6/2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి మనకు 4/7/2025, అంటే నెక్స్ట్ మంత్ 4 వరకు అయితే ఎండింగ్ అయితే ఉందండి. అండ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ అయితే 5 వరకు అయితే ఇచ్చారు. అండ్ విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ కరెక్షన్ చేంజెస్. ఏమైనా మిస్టేక్స్ ఇట్లా మీరు ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే మీకు నెక్స్ట్ మంత్ 9th అండ్ 11th వరకు అయితే ఛాయిస్ ఇస్తారు ఏమైనా కరెక్షన్ ఎడిట్ చేసుకోవడానికి అయితే. ఇక్కడ అప్లై అయితే ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం మీరు క్లియర్గా చూడండి అండ్ చదివి మీరైతే ఫాలో కావాలి. ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో హ్యావ్ స్కానర్ కాపీ ఈసే యువర్ సిగ్నేచర్ జేపీఈజీ అండ్ ఫార్మాట్ 10 KB టు 20 KB. మీ సిగ్నేచర్ అయితే 10 KB టు 20 KB ఉండాలి. అది కూడా జేపీఈజీలో అయితే ఫార్మాట్లో అయితే ఉండాలండి. అండ్ ఇక్కడ ఇమేజ్, ఇక్కడ మీ ఫోటో వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ అంటే 6 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి. 2.0 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే ఒకవేళ బ్లర్red కానీ ఒక ఫోటో ఫోటో మీద క్యాప్ పెట్టుకోవడం కానీ అండ్ స్పెట్స్ పెట్టుకోవడం కానీ అలా ఉంటే అది రిజెక్ట్ అయితే అవుతుంది. అండ్ కిందికి స్క్రోల్ చేద్దాము. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ఆల్రెడీ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేసాం కాబట్టి మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ అంటే మనము రిజిస్టర్ అయినాం కదా, అందుకని మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ షో చూపిస్తుందండి మొత్తం. ఒకసారి మీరు కిందికి స్క్రోల్ చేయండి, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది, ఇక్కడ ఓకే చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసిన అండ్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు హైయెస్ట్ 12th అయిపోయిన తర్వాత హైయెస్ట్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీ
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీకు క్వాలిఫై ఏ దాంట్లో క్వాలిఫై అయ్యారో మొత్తం ఇక్కడ మీరు క్లియర్‌గా అడుగుతున్నారు. గ్రాడ్యుయేటా? ఈక్వలెంట్ గ్రాడ్యుయేషనా? అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసారా? లేకపోతే ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేషన్ వేరే కోర్స్ చేసినా కూడా అది గ్రాడ్యుయేషన్ కిందకి వస్తుందా అని అడుగుతున్నారు. అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పాస్ అయ్యి ఇక్కడ 20థ్ మనకు ఈక్యూ స్టేటస్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు సబ్జెక్ట్ మీరు పాస్ అయ్యారా? ఆ ఎడ్యుకేషన్ మీరు పాస్ అయ్యారా అయితే అడుగుతున్నారు. పాస్ అయితే పాస్ అయ్యిండ్రని చెప్పండి. లేకపోతే ఇంకా రన్ అవుతుందా? అంటే ఎగ్జామ్ ఇంకా లాస్ట్ సెమ్ ఉంటది కదా! కొంతమందికి డిగ్రీ అండ్ అటువంటి వారికి కూడా ఇక్కడ అపియరింగ్ అని పెట్టుకోవచ్చండి. ఇక్కడ పాస్ అయితే పాస్ పెట్టండి. లేకపోతే అపియరింగ్ అని పెట్టండి. ఇక్కడ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతున్నారండి. ఇక్కడ పాసింగ్ ఇయర్ మనకు పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ పాస్ అవుట్ ఎప్పుడయిందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టేట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అయితే అడుగుతున్నారండి. మీ స్టేట్ అండ్ యూనివర్సిటీ ఎక్కడ మీది ఏ స్టేట్‌లో ఉందని అడుగుతున్నారు. మీ తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారండి. మీ మీ తెలంగాణలోనే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అడుగుతున్నారు. లైక్ ఓయూ గాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గాని అండ్ ఎస్‌యూ శాతవాహన యూనివర్సిటీ గాని ఇలా ఉంటాయి కదా! ఆ యూనివర్సిటీ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ యూనివర్సిటీ బోర్డ్ అలా అడుగుతారండి. ఉస్మానియా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అండి. అండ్ ఇక్కడ రోల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మీ హాల్ టికెట్ నెంబర్ మీది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదండి. లైక్ 12థా లేకపోతే డిగ్రీయా అది ఉంటుంది కదా! ఆ హాల్ టికెట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అడుగుతున్నారు. పర్సెంటేజ్ ఒకవేళ లేకపోతే ఇక్కడ మన సీజీపీఏ కూడా ఇవ్వొచ్చండి. మన సీజీపీఏ ఇక్కడ ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదండి. దీనిపైన క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ హ్యాస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆర్మ్డ్ ఫోర్స్ అయితే ఎస్ ఇవ్వండి. లేకపోతే నో అని ఇవ్వండి. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అది ఆటోమేటిక్గా ఫీల్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ ఇఫ్ యూ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అడుగుతుందండి. మీరు ఎస్సీఆ ఎస్టీఆ అండ్ పీడబ్ల్యూఏ క్యాండిడేట్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది అడుగుతుందండి. Do you want to make personal information available for accessing opportunities from DPOT? మీకేమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉందా? అని ఆపర్చునిటీస్ ఏమైనా కావాలా అని అడుగుతున్నారండి. మీరు యెస్ పెట్టుకోండి. ఇక్కడ పారా నంబర్ 21 అండి. మీరు నోటిఫికేషన్‌లో చదువుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఒక కోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక నోటిఫికేషన్ కూడా మీరు ఎలిజిబుల్‌గా ఉంటే యెస్ పెట్టండి. అండ్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ పిచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ ఏ డిస్ట్రిక్ట్‌లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఏ ఏరియాలో రాద్దాం అనుకుంటారో ఆ ఏరియా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన తెలంగాణ స్టేట్‌కొచ్చేసి మనకు 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అయితే ఉంటుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు హైదరాబాదే ఇవ్వండి. మీ ఇష్టమండి. మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఇవ్వవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేయండి.
మరియు పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ, మీరు బెంచ్ మార్క్ డిజాబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అయితే ఇవ్వండి, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదండి. వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ అడుగుతున్నారండి. మీరు స్క్రైబ్ రిక్వైర్డ్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, అండ్ లేకపోతే నో అని పెట్టుకోండి. ఆర్ యూ ఆల్సో అప్లైయింగ్ ఫర్ పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి, అందుకని మీరు ఇక్కడ మీకు ఇక్కడ మొత్తం షో అవుతుంది, మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో అది ఇక్కడ షో అవుతుందండి, మీరు ఎస్ అయితే పెట్టుకోండి. డ్యూ పాస్ ఈక్వల్ పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని అడుగుతున్నారండి. ఎస్ అని పెట్టుకోండి, మనం పాస్ అయిన బట్టి. ఆర్ యూ ఆల్సో అప్లైయింగ్ ద పోస్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టర్ గ్రేడ్ 2, ఇది కూడా ఎస్ పెట్టుకోండి. యూ పాస్ ఈక్వల్ పోస్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అండ్ గ్రేడ్ 2. ఓకే అండి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, ఓకే చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఫేస్ అథారిటీకి స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ ఫేస్ అథారిటీస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనము మీ మొబైల్లో మీ మొబైల్ మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఎంట్రీ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మనకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి మన సేమ్ స్టాప్ సెలక్షన్ కమిషన్ అయితే మనకు యాప్ అయితే ఉంటుంది. దాంట్లో లాగిన్ అయినాక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కొట్టగానే మనకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఇది మనము అక్కడ ఫేస్ రికార్డింగ్ చేసి కంప్లీట్ చేసి మనకి ఇక్కడ ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ పెండింగ్ పడకుండా డైరెక్ట్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. తర్వాత మనం ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుందండి, ఇక్కడ ఫోటో కూడా ఇవ్వాలి. అండ్ క్యాప్చర్ లైవ్ ఫోటో అడుగుతుంది, అండ్ అప్లోడ్ సిగ్నేచర్, ఈ మూడు అయితే కంప్లీట్ చేయాలి. మనం ఇద్దాము ఫస్ట్. ఓకే అండి, మనం కంప్లీట్ అయితే చేసాము. ఇక్కడ ఫేస్ ఆథెంటికేషన్ స్టేటస్ కంప్లీటెడ్ అనేది కంప్లీట్ చూపిస్తుంది. మనం కిందికి స్క్రోల్ చేస్తే మనం లైవ్ ఫోటో కూడా కంప్లీట్ చేసుకుంటాము. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కదండి, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా, ఓకే చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అని కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఓకే మొత్తం ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మొత్తం ఒకసారి క్లియర్గా చూసుకోండి, అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసే ముందు అయితే మొత్తం క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసి మీ యొక్క ఫామ్ని యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కదండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డిక్లరేషన్ ఫామ్ అయితే వస్తుంది. డిక్లరేషన్ ఓకే చూసి ఇక్కడ అగ్రి చేయండి. ఇక అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ మీ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఒకసారి దీని పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫామ్ రిసీవ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్. అంటే మీరు మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 14,582 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్ట్ 13 నుంచి అండ్ ఆగస్ట్ 30 వరకు అయితే ఎగ్జామ్ టైర్ 1 అయితే ఉంటుందండి. అంటే నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ డిసెంబర్లో అయితే టైర్ 2 అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మొత్తం మీద మనం అప్లికేషన్ ఏ విధంగా చేశామో మొత్తం క్లియర్గా మనం చూసాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవట్లేదు. అండ్ మీరు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏదైనా బాగుంటుందండి. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.